ఒక్కసారి రూపాయి లేవు లేవా? నీకన్నీ నోట్స్ 500. డబ్బు ఎంత డబ్బు ఉందో. ఆహా ఏమండి ఒక్కసారి అక్క పక్క నిలబడండి, ఎలా ఉన్నారో చెప్తా. వై నాట్ ఎక్కడ దాయాలో తెలియట్లే. మేడం గారు ఏమండి మీ ఇద్దరు అందం ఎంత బాగుందో చెప్పమంటారా? అందమైన బాబా చందమామ బాబా, నీ అందమంతా చూసి మురిసిపోయా బాబా. అందమైన బాబా చందమామ బాబా, నీ అందమంతా బావగారు అక్కేమో చాలా చాలా అందంగా ఉంది కదా. మరి మీరు వంగ తోటలో పెడతా ఉన్నారు. పెడతలా ఉన్నానే మెడతా వచ్చే మా ఇద్దరి అందాన్ని ఏకాకిగా చూసుకుంటాం. అర్థంతే మీ అందం దానికి ఏం తెలుసండి? నా కళ్ళతో చూస్తే కదా తెలిసి. నవమన్మధుడా సుందరుడా నీ చూసిన ఈ కరుణ గారు అంత మాట అన్నారేంటి? అర్థం అర్థం శ్రీకాకుళం జిల్లా అంతా కనబడతాయి, తుప్పలు కూడా కనబడతాయి. అయితే ఉండండి నా అర్థం అసలే నీ చిన్న అర్థం. ఈ బుల్లెత్తం ఈ బుల్లలు ఎక్కడ కనబడతాయి? ఏమండి నా గదిలో కావలసిన అద్దాలు ఉన్నాయండి. రండి పోదాం, వస్తారా? ఏమండి మీరు నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా వస్తావో ఉంటానో చెప్పండి. పట్టు సీరే ఏంటి తమ్ముడు నీకు వెళ్ళడం ఇష్టం లేదురా? దేనికి రా? నువ్వు అలా ఓపిక స్టడీగా ఉండు. ఏంటమ్మా
దేనికేంటమ్మా అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? వచ్చే చిత్ర అక్క బావ లోపల ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోమ్మా అంది. చూసి నేర్చుకోమందా? తేడా పాడా వస్తే సర్దుకోమందా? చూసి నేర్చుకోమంది. లోపలికి మూడో మనిషి రాకూడదే. లోపల దేనికి వెళ్తున్నామో తెలుసా? గృహప్రవేశం. ఇప్పుడు మేము గదిలోకి వెళ్ళాం. మేము మంచం మీద ఉంటే ఏం చేస్తాం? నేను మంచం కింద ఉంటాగా. కింద ఉంటే నేను మంచం పైన ఉంటా. అంతేనా? అంతే. నువ్వు రాకూడదే. కళ్ళు పేలిపోతాయి. చింతామణి గారు ఎక్కిచూట్ మీకు 1 hour రెస్ట్. దేనికి సౌండ్ లేకుండా రౌండ్ కంప్లీట్ చూసారండి. వద్దు 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 అంటే వస్తానన్నాడు. రా అంటే రామంటుంది. ఎలా బ్రో దీంతో? ఆడువారి మాటలకు అర్థాలే వేరు. అవునవునవును. మీకు తెలియదా? తెలుసు. ఏమండి దొంగ మన గదిలోకి వెళ్ళదు కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. ఒక్కటి చెప్పండి. మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక మాట చెప్పేయండి. గొప్ప తెలివైన ప్రశ్న. మరే నీకు స్ప్రింగులు గాని మింగేసావే గుంట కదా చూడలేదు ఇంకా. అలా కొన్ని టెస్టులు పెట్టాలి. అంతే కదా. ఇది అదేనండి. ఏది అంటే మొదట్లో చెప్పారే 13 ఏళ్ళు 14 వచ్చాయని. దీనికి 8 కంప్లీట్ అయ్యి 9 వచ్చాయి. నాకేం కాదు. ఏం కాదు. నీకేమీ అవదే. 9 నెలల తర్వాత అవుతుంది అన్ని. వాక్ చేయమంటే వాక్ చేసుకుంటుంది ఏంటండి? వాక్ అంటే ఏంటి? వాక్ అంటే నడవటం. ఏమి నడవాలంటే చూడండి నడుస్తా. చెడిపోయిన ఆర్టీసీ బస్సుని చెట్లో కొట్టడుతుంది పాపారావు. ఓ అబ్బో, నా నడక పేరు పెడతాను. మీరు నడి చూపించండి చూడండి. కానీ ఏంటి ఇది నడక? ఇది నడక. నడకేనే పెడక. అసలు ఏం బాగాలేదండి. తెల్లవారుజామున దొంగ కోళ్ళు పడతారు. అచ్చం అలా ఉంది మీ నడక. బాగోదు. ఇందాక ఉడతలు మిడతలు అన్నది పాపారావు గుర్తుపెట్టావా? ఇప్పుడేమో దొంగ కోళ్ళు తెల్లవాళ్ళు ఎచ్చుకుంటే అక్కడే తిరుగుతుంది. ఏం కాదండి. అసలు బాగోలేదు. బాగోలేదు. పోలే నువ్వు నడి చూపించు మంచి. అమ్మాయి బావగారు, నేను నడిస్తే ఎలా ఉంటుందో చెప్పమంటారా? చూస్తా. గున్నా గున్నా చిన్న గింజలు పెద్ద గింజలు ఏం కాదు. ఇప్పుడు చెప్పండి ఎవరు అందంగా ఉన్నారు? ఏమండి మన చిత్ర కాళీకోటికి ఆ పొగడ రంగనాయకుడు బలాధూర్. మరి వాళ్ళ ఇంటికి మీరు ఎందుకు వెళ్ళారు? ఏదో గడ్డి బుద్ధికి వెళ్ళారు గురువు గారు. అంతేనా? అంతే. మర్యాద అక్కడికి వెళ్తే ఏం పాపారు ఒకసారి ఆటోలో తీసుకెళ్ళి గుర్తుందా? ఎలాగానే ఉంటే అరే ఒరే అంటదండి. మీరు మర్యాద అంటే ఈ పాపారావు గురించి మీరు చెప్తారు. మంచి వయసులో ఉండేవాడు. ఏమంటే ఖచ్చితంగా రంగనాయకి ఇంటికి తీసుకెళ్లాడా? మధుర మీనాక్షి ఇంటికి తీసుకెళ్లాడా? తీసుకెళ్లి 3 వీధులు అవతల వదిలేశాడు మమ్మల్ని. అవునా? 3 వీధులు నడిచాం ఈ పొందూరులో. ఆయన గురించే చెప్తున్నారు మీరు. అయ్యో ఎవరింటికి తీసుకెళ్లాడో ఏమో. అప్పుడు వెళ్ళేది చీకట్లోనండి. అవునా? మర్యాద చేయలేదంటారు. మర్యాద అయినా దానికి ఏం తెలుసులేండి. మర్యాద పుట్టిందే మా ఇంట్లో. నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే గనక జీవిత కాలం మర్చిపోలేరు. అబ్బో నేను అలాంటిదైనా చెప్పమంటావా? ఇలాంటి దాన్ని కాదు అప్పలకొండ
మర్యాద చేస్తా. ఒక్క బోర్లో పట్టం అంటే వెంటనే ఇప్పుడే చూశానండి. ఏమండి మీరు సరిగ్గానే పెంచారు, నేనే చూసుకోకుండా ఉన్నాను. ఈసారి మిస్ అవ్వదు. కుర్చీలో కూర్చోవాలంటే అలా కూర్చుంటారా? కాదండి, ఇప్పుడు మాత్రం చెక్ చేశా. ఏమిటిది? ఇది మార్బెల్స్ కొందూరుదా అమ్మగలవలసిన. అయ్యో చెక్క బల్లలండి, వుడన్ హౌస్. ఉండేనా? అమ్మో బర్మాటాకి వాడుంటాను. అవునండి. ఏమండి ఎవరు తింటామని కదా? అభినయం కాలిపోను వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం. జబర్దస్త్ షో ఉన్నంతసేపు చూపించి 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 కనిపించాడు. అక్కడ కాబట్టి అవి మిగిలాయి. ఇక్కడికి వచ్చాడు మొత్తం గుండె. ఆ విషయం తెలియక పాపం సంబరపడుతున్నాను. అయినా కొత్తసారి కడకు పోగునప్పుడు కోడి గాండ్లకు పుట్టు పుళ్ళలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? అప్పారావు గారు కలిమిలో లోటు లేని వారు. ఈ మధ్య కోటికి పడగెత్తారని కూడా విన్నాం. అంత పెద్ద కోటీశ్వర్లు అయ్యుండి అదేమిటండి అన్ని గాజురాలు గురాలు పెట్టుకుని వచ్చారు? పాడు అట్టగాడిగా. ఏమండి అవి సరిగా కనిపించక నేనేనండి అన్నాను. నేను ఏమండి మీరు ఆ మాట అనేటప్పుడు బాధపడ్డాను. ఆనాడు నేను గర్భాధానం గదిలో వెళ్ళనట్టే మా మావయ్య చెన్నై హుటాహుటిని వెళ్ళి 6,000 రవ్వ, 3,000 కంపు, మొత్తం 12,000 పెట్టుకున్నాడు. 6, 3, 9గా. మరి మీకు అలా ఉంటుంది, మాకు అలా ఉంటుంది. మరి ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళాం. ఫస్ట్ చేసి ఎంత అవుద్ది, లాడ్జింగ్ బోర్డింగ్ ఎంత అవుద్ది అన్ని కలిపి చెప్పారా? అంతే. ఫోన్లండి అవి మీరు వాటి నాణ్యం వీటి పేరేమిటి? రవ్వ, కంపు, కెంపు, వెనసొంపు. కంపు వెనసొంపు ఏమిటండి? ఏమండి చెమట తరిగితే కంపు అండి, అది తుడిచి పెట్టుకుంటే వెనసొంపు. ఇవన్నీ కాదు కానీ ఈ వజ్రాలు ఉంగరం చూశారు, ఇది ఒకసారి వజ్రగా పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను. ఏమండి బాబాయ్ చూసి పెట్టుకొని ఇస్తాను, అందులో ఏమో ప్రాబ్లం లేదు కదా. చూసి పెట్టుకొని మళ్ళీ ఇచ్చేస్తాను. వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని ఎన్న మహారాజు నాకు నవాడు. వీడు మొండోడు అని ఊరు వాడ ఎన్నెన్ని అన్న పసిపిల్లవాడు నవాడు.
చింతామణి గారు, ఓయ్ ఈ ఒక్క ఉంగరం నా వేలికి అసలు అందంగానే లేదండి. ఒకటి చాలకే కదా రెండో దాంట్లోకి వచ్చారు. ఏమి రాపాక అవి కూడా ఇవ్వచ్చు కదా. పెట్టుకొని చూసి ఇచ్చేస్తాను అంతే. వైనాడు శ్రీలీల తగ్గేదేలే, నేను ఒగ్గేదేలే. చూసి అగిరవమది చూశారుగా, మరి ఇచ్చేయండి. చింతామణి గారు ఉంగరాలు అడిగారు, పెట్టుకున్నారు, చూసుకున్నారు, ఇచ్చేయండి. అసలు మీరెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? నాకేం ఉంగరాలు ఇచ్చారు? బాబాయ్ కాదండి, నేను జబర్దస్త్ అప్పారావుని. ఏ అప్పారా? జబర్దస్త్ అప్పారావు. తెలీదండి. అప్పు చెప్పు. ఎవరు నువ్వా? ఏం చెప్పాలి నీకు? అప్పు బాగున్నానండి. ఏం సంగతులు? అదే షోలు ఏం లేవా? షోలు ఉన్నాయండి, ఈ షోలు బాగున్నాయి, ఇటువైపు వచ్చా. అవునా? ఇంకేంటి సంగతులు? అదే ఉంగరాలు. ఏ ఉంగరాలు? అసలు ఎవరు నువ్వు? దీనమ్మ గడుపు మాట పెట్టుకొని ఇస్తానన్నా బాబాయ్, ఎలా అయిపోయింది? అప్పు నువ్వు అవి తీకు, అవి తీస్తే నువ్వు గుర్తు రావట్లా నాకు. అయ్యో ఇలాగే ఉంచుతాను. అలాగే ఉంచుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంగరాలు లేకపోతే మా బాబు చేత కొడతాడండి. ఇవ్వండి. అవునా? మా అమ్మ కూడా అంతే. ఎవరన్నా వేరే వాళ్ళ వస్తువులు నా చేతికి పెట్టుకుంటే నన్ను కూడా లోపలికి తీసుకెళ్లి అడ్డమైన తిట్లు తిట్టిద్ది. నాకెందుకులే, ఇచ్చేస్తానులే గాని ఒక మాట చెప్పింది అప్పు మా అమ్మ. అమ్మమ్మని ఈ రోజు మన ఇంటికి జబర్దస్త్ నుంచి అప్పారావు గారు వస్తున్నారు. ఆయన బాగా కోటీశ్వరుడు, ఏం అడిగినా ఇచ్చేస్తాడు, కాదనకుండా తీసుకో, ఇచ్చిన వస్తువు ఏది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ. నేనమ్మ కడుపు మాడ వాళ్ళ అమ్మ అన్నీ బాగానే చెప్పింది. ఇచ్చిన వస్తువు ఏది అడగడట్ల ఎరుముండా కొడుకుని నీ మటు నువ్వు టీ తాగుతున్నావు. ఇక్కడ ఆయిల్ అయిపోయింది, ఎదురులో వచ్చా. నవ్వవా? జీవితంలో నేను ఎప్పుడో నా నవ్వమని అడిగితే నా చెప్పు తీసి ఏమండి వ్యాపారంలో నాకు ఏం కలిసి వచ్చిందని నవ్వుతామండి. అదేలే నాకు అర్థమైందిలే. ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికప్పు? చింతామణి గారు, మీరు ఉంగరాలు తీస్తే నా మీద తొట్టే. అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగారు, లేకపోతే చింతామణి నా ఉంగరాలన్నీ మింగేసిందని నన్ను మీరు దెబ్బరటండి. లేకపోతే ఇచ్చేసేవారు. ఇస్తే పాపం తీసుకుపోదురు, ఎందుకంటే అమ్మాయికి దొరకరు మరి మీకు. అస్సలేమి కనపడట్లేదే నాకు, ఏమీ చూడలేదు నేను, అస్సలు చూడలేదు. జుజూబీలని మా ఇంట్లోనే చేస్తున్నాడు అమ్మా. అరే నేను మెడ ఏమన్నా తిరిగిపోద్దేమో చూడండి అయ్యో కొంచెం. ఏమీ లేదండి, ఏమీ లేదు కదా. ఉంచుకోండి. కానీ మరి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? అమ్మో తాంబూలం వద్దండి, నాకు వద్దా? పోనీ గంధం రాసుకుంటారా? మీ చేతితో పంట భావించినా బాగుంటుంది. చాలే ఊరుకో అప్పు, అంత దూరం నుంచి వచ్చి పంత భావించుకుంటే ఏం బాగుంటది? మన వాళ్ళు అంతా బాధపడతారు కానీ నీ బ్రోస్ అంతా ఎంత బాధపడతారు. పోనీ నేను గంధం రాస్తాను, ఈ గంధం సిద్ధంగా ఉంది.
ఆనందానందం